చిత్తూరు జిల్లాలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. తిరుపతి సమీపంలోని గాజుల మండలం ప్రాంతంలో ఫార్మా కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. గోడౌన్లో బ్రౌన్ షుగర్ తో పాటు భారీగా మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామరెడ్డి అందిస్తారు. రామరెడ్డి, చెప్పండి, డ్రగ్స్ మాఫియాపై వివరాలేంటి? త్రిపుర చిత్తూరు జిల్లా గాజుల మండలం సమీపంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి అరవిందో ఫార్మసీని ఇది మూతబడి ఉన్నటువంటి కంపెనీ. అయితే దీనికి సంబంధించి ఒక 5 మంది వ్యక్తులు దీన్ని లీజుకు తీసుకున్నారు. అయితే లీజుకు తీసుకున్నటువంటి ఆ 5 మంది కూడా ఎవరికి గుట్టు సప్పుడు కాకుండా ఇక్కడ డ్రగ్స్కు సంబంధించినటువంటి ముడి సరుకులు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ బ్రౌన్ షుగర్ లాంటి మత్తు మందులు తయారు చేస్తూ విక్రయిస్తూ వస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అరవిందో ఫార్మసీకి సంబంధించినటువంటి ఈ ఫ్యాక్టరీనే ఇక్కడ 5 మంది కూడా లీజుకు తీసుకున్నారు. అయితే గత కొంతకాలం నుంచి కూడా ఈ వ్యవహారము గుట్టు రట్టు కాకుండా సాగుతూ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో పోలీసులకు ఒక సమాచారం వచ్చింది. ఇక్కడ అరవిందోకి సంబంధించినటువంటి లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో మత్తు మందులకు సంబంధించినటువంటి వీటిని తయారు చేస్తూ ఇక్కడ నుంచి చెన్నై, బెంగళూరుకి సరఫరా చేస్తున్నారని చెప్పి ఒక సమాచారం రావడంతో కూడా పోలీసులు దీనిపైన అప్రమత్తం అయ్యారు. అయితే బయట మాత్రం తాళాలు ఎప్పుడు గేట్ వేసి ఉంటారు. అయితే లోపల మాత్రము దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంతా నడుస్తూ వచ్చేది. అయితే ఇది చాలా రోజుల నుంచి కూడా జరుగుతూ వచ్చినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఈ రోజు వీరు 5 మందిని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా లోపలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ లోపల ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి మత్తు మందులకు సంబంధించినటువంటి ముడి సరుకులన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు పెద్ద ఎత్తున. మరోవైపు కూడా అయితే ఇక్కడ తయారు చేసేటటువంటి ముడి సరుకుల విషయంలో అయితే బ్రౌన్ షుగర్ లాంటి మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి తయారు చేసి ఇక్కడ నుంచి చెన్నై, బెంగళూరుకి భారీ ఎత్తున తరలిస్తున్నట్లుగా పోలీసు విచారణలో వెల్లడైంది. మరోవైపు కూడా దీనికి సంబంధించినటువంటి ఇక్కడ తయారైనటువంటి మత్తు పదార్థాలన్నింటినీ కూడా తిరుచానూరులో ఒక గోడౌన్ తీసుకొని ఆ గోడౌన్లో నిల్వ ఉంచి అక్కడి నుంచి కూడా యథేచ్ఛగా సరఫరా చేస్తూ వచ్చినట్లు కూడా తెలిసింది. అయితే దీనికి సంబంధించినటువంటి 5 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇక్కడ మనం చూడొచ్చు, ఈ అరవిందో లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి ఇది ఫార్మా ఫ్యాక్టరీ. ఇది చాలా రోజుల నుంచి కూడా మూతబడి ఉంది. అయితే మూతబడి ఉన్నటువంటి ఈ ఫార్మా ఫ్యాక్టరీని కూడా ఈ 5 మంది కలిసి లీజుకు తీసుకున్నారు. అయితే ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడ ఎప్పుడు కూడా బయట గేటు వేసే ఉంటారు. ఎవరైనా కూడా చూసినా కూడా ఈ ఫ్యాక్టరీ మూతబడి ఉన్నటువంటి ఫ్యాక్టరీ కదా అని చెప్పేసి కూడా ఎవరికి అనుమానం వచ్చేది కాదు. ఈ నేపథ్యంలోనే ఈ 5 మంది కూడా ఇక్కడ భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తూ ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసు విచారణలో వెల్లడైంది. అయితే ఈ 5 మందిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వారిని అందరినీ కూడా విచారిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అదుపులోకి తీసుకున్నటువంటి 5 మందిలో చెన్నైకి చెందినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్లు కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. అయితే ఇక్కడ తయారు చేసేటటువంటి మత్తు పదార్థాలు తిరుచానూరులో ఒక గోడౌన్ తీసుకున్నారు. ఆ గోడౌన్లో కూడా అక్కడ నిల్వ చేసి అక్కడ నుంచి కూడా యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలతో పాటు కూడా ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసు విచారణలో వెల్లడైంది. అయితే ఈ 5 మందిని కూడా ఈ గాజుల మండలం పోలీసులు కాసేపట్లో కూడా మీడియా ముందు చూపనున్నారు. అయితే వీళ్ళు అదుపులో తీసుకున్నటువంటి ఈ 5 మంది కూడా వీళ్ళ వివరాలు కూడా ఇంకా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఇక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి భారీ మొత్తంలో సుమారుగా కోట్ల రూపాయల విలువ ఉంటుందని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని విలువ ఎంత ఉండేది ఏంటనేది పక్కన పెడితే అయితే ఇక్కడ ఈ పారిశ్రామికవేత్తలో ఇక్కడ పారిశ్రామిక వాడ ఇక్కడ అనేక కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలకు సంబంధించి చాలా కంపెనీలు కూడా మూతపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అరవిందో లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఈ ఫ్యాక్టరీని కూడా వాళ్ళు ఈ చాలా రోజుల నుంచి కూడా మూతపడి ఉన్నటువంటి ఫ్యాక్టరీ. దీన్ని తీసుకునేసి ఎవరికి అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా చాలా కాలం రోజులుగా ఈ వ్యవహారం నడుస్తూ వచ్చింది. అయితే ఈ వ్యవహారం పైన కూడా పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కూడా పోలీసులు దీనిపైన దాడి చేసి ఒకసారిగా లోపల ఉన్నటువంటి ముడి సరుకును మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి మత్తు పదార్థాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరీ కాసేపట్లో కూడా ఈ 5 మందిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. త్రిపుర, అలాగే సుమారు ఎంతకాలంగా ఈ దందా సాగుతోంది రామరెడ్డి? అలాగే దీని వెనుక, ఈ దందా వెనుక ఎవరి అండదండలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా ఈ గాజుల మండలం, ఈ రేణుగుంటకు సమీపంలో ఉన్నటువంటి ఈ గాజుల మండలం సమీపంలో ఇదంతా కూడా పారిశ్రామిక వాడ. ఇక్కడ అనేక కంపెనీలు ఉన్నాయి. వివిధ రకాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నటువంటి నేపథ్యంలో కెమికల్స్ ఫ్యాక్టరీలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అరవిందో లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ గత 3 సంవత్సరాల నుంచి కూడా మూతబడి ఉంది. అయితే మూతబడిన 2వ సంవత్సరం నుంచే కూడా వీళ్ళు లీజుకు తీసుకున్నారు. 5 మంది మేము లీజుకు తీసుకున్నా కొన్ని మందులు మాత్రమే తయారు చేసుకుంటామని చెప్పేసి కూడా ఓనర్కి, యజమానికి చెప్పారు. అయితే యజమాని కూడా వేరే సాటు ఉండడము, అయితే ఇక్కడికి ఎవరు రాకపోవడంతో కూడా వీళ్ళ దందా యథేచ్ఛగా కొనసాగుతూ వచ్చింది. అయితే బయట మాత్రం
ఎప్పుడు గేట్ వేసే ఉంచుతారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవహారము గుట్టు చప్పుడు కాకుండా నడుస్తూ వచ్చినట్లు కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. అయితే గత 2 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ బ్రౌన్ షుగర్ లాంటి మత్తు పదార్థాలు ఇక్కడ తయారు చేసి ఇక్కడ నుంచి కూడా చెన్నై, బెంగళూరు, ఇతర దేశాలకు వీళ్ళు సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసు విచారణలో వెల్లడైంది. అయితే దీనికి సంబంధించి ఈ అరవిందో లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ యజమానికి మాత్రం ఈ వ్యవహారం తెలియదు. అతను చాలా 2 సంవత్సరాల క్రితమే వీళ్ళకి లీజుకి ఇచ్చేశాను, నాకు దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర నాకు తెలియదు, 2 సంవత్సరాల క్రితమే వాళ్ళకి లీజుకి ఇచ్చాను, నేను వేరే దగ్గర ఉన్నాను కాబట్టి అక్కడ ఏం తయారు చేస్తున్నారు ఏంటనే విషయం కూడా నాకైతే తెలియదని చెప్పేసి కూడా పోలీసులకి ఈ యొక్క కంపెనీకి ఓనర్ చెప్పడం జరిగింది. అయితే గత ఐదు మంది కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవహారాన్ని గుట్టుసప్పుడు కాకుండా నడిపిస్తూ వచ్చారు. అయితే సుమారు కూడా కోట్ల రూపాయల విలువ ఉంటుంది. వీళ్ళు తయారు చేసినటువంటి మత్తు పందులు ఇక్కడ ముడిసరుకు భారీ ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముడిసరుకు అంటే మత్తు బ్రౌన్ షుగర్ లాంటి మత్తు పదార్థాలు తయారు చేసేందుకు ఉపయోగించేటటువంటి ముడిసరుకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు గత 2 ఏళ్ల నుంచి కూడా సుమారు కోట్ల రూపాయల విలువైనటువంటి మత్తు పదార్థాలు ఇక్కడ తయారు చేసి ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి యథేచ్ఛగా ఎగుమతి చేస్తూ వచ్చారు. మొత్తం కూడా పోలీసులకు ఈ వ్యవహారం కూడా 2 ఏళ్ల నుంచి కూడా ఈ వ్యవహారం సాగుతున్నప్పటికీ కూడా ఎవరికి పోలీసులకు కూడా అనుమానం రాకుండా, స్థానికులకు కూడా ఎలాంటి అనుమానం రాకుండా ఈ 5 మంది కూడా ఈ వ్యవహారాన్ని గుట్టుసప్పుడు కాకుండా కొనసాగిస్తూ వచ్చారు. త్రిపుర అయితే 2 రోజుల క్రితమే ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. 2 రోజుల తర్వాత వీళ్ళని వచ్చి అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులకు అనేక విషయాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారం చాలా రోజుల నుంచి కూడా గుట్టుసప్పుడు కాకుండా కొనసాగుతూ వస్తుందని చెప్పేసి కూడా పోలీసు విచారణలో వెల్లడైంది. మరోవైపు కూడా ఇక్కడ తయారు చేసేటటువంటి మత్తు పదార్థాలు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి తిరుచానూరులో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో నిల్వ ఉంచుకుంటూ అక్కడి నుంచి కూడా వీళ్ళు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తూ వచ్చినట్లు కూడా పోలీసు విచారణలో వెల్లడైంది. త్రిపుర అలాగే రామిరెడ్డి, నిందితుల వివరాలు గోప్యంగా ఉంచే అవకాశం ఉందా, లేక మీడియా ముందు ప్రవేశపెట్టి వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు వాళ్ళు ఎవరు, ఎక్కడికి సంబంధించిన వాళ్ళు, అసలు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళ, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని అయితే పోలీసులు అయితే ఏ విషయం చెప్పట్లేదు. అయితే మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసుల అదుపులో ఉన్నటువంటి 5 మందిలో ఒక 3 వరకు కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తులై ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే మరో 2 కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి సంబంధించిన వారుగా తెలుస్తుంది. అయితే ఈ 5 మంది వివరాలు కూడా మరి కాసేపట్లో పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ 5 మంది వివరాలతో పాటు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి డ్రగ్స్ వివరాలన్నింటినీ కూడా పోలీసులు మీడియా ముందు మరి కాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. త్రిపుర రైట్ రామిరెడ్డి, థ్యాంక్ యూ.